ఎప్పుడైనా ఆలోచించారా? మనం రోజూ చూసే ఒక చిన్న గింజ మన గుండెను, మెదడును, ఇంకా మన అందాన్ని కూడా ఎలా కాపాడుతుందని? మనం మాట్లాడుకునేది బాదం పప్పు గురించే. ఇది కేవలం ఓ స్నాక్ ఐటెం కాదండోయ్. శతాబ్దాలుగా మన పెద్దలు ఎంతో విలువిచ్చిన ఒక ఆరోగ్య నిధి. సరే, మరి ఈరోజు ఈ చిన్న గింజలో దాగున్న పెద్ద పెద్ద రహస్యాలేంటో తెలుసుకుందామా? పదండి. సరే, మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే, ముందుగా బాదం ఎందుకంత స్పెషలో తెలుసుకుంటాం. ఆ తర్వాత దానిలో ఏమేం పోషకాలున్నాయో చూద్దాం. మన శరీరానికదెలా మేలు చేస్తుందో, మన అందాన్ని, బరువును ఎలా కంట్రోల్లో ఉంచుతుందో కూడా మాట్లాడుకుందాం. ఇక మన మెదడుకి ఇది ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూసి, చివరిగా దీన్ని ఎలా, ఎంత తినాలో తెలుసుకుని ముగిద్దాం. అయితే అందరి మదిలో ఒక ప్రశ్న రావచ్చు. ఏంటి, ఇంత చిన్న గింజలో ఇన్ని అద్భుతాలుంటాయా? ఇది నిజంగా అంత శక్తివంతమైనదా? ఎలా సాధ్యం? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మన ప్రయాణాన్ని మొదలుపెడతాం. మొదటగా బాదం చరిత్ర. దీని కథ ఈనాటిది కాదు. ఏకంగా ప్రాచీన రోమన్ల కాలంలో దీన్ని అదృష్టానికి, సంతాన సౌభాగ్యానికి చిహ్నంగా చూసేవారట. దీన్ని పచ్చిగా తిన్నా, నానబెట్టుకుని తిన్నా, వేయించుకుని తిన్నా, ఎలా తీసుకున్నా సరే దానిలోని మంచంతా మన శరీరానికి అందుతుంది. ఇక రెండో విభాగానికి వస్తే, బాదం యొక్క అసలైన పవరంతా దానిలో ఉండే పోషకాల్లోనే ఉంది. మరి ఈ చిన్న గింజ తనలో ఏమేం దాచుకుందో కొంచెం లోతుగా చూద్దామా? ఈ నంబర్లు చూడగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు. 100 గ్రాముల బాదంలో సుమారు 579 క్యాలరీలు. అమ్మో అనుకోవచ్చు. కాని ఆగండి, ఆ క్యాలరీలు ఎక్కడ్నుంచొస్తున్నాయో చూడండి. 21 గ్రాముల మంచి ప్రోటీన్, 50 గ్రాముల మన గుండెకు మేలు చేసే కొవ్వులు, 12 గ్రాముల ఫైబర్. అంటే ఇది వెறுం శక్తి మాత్రమే కాదు, మన శరీరానికి అవసరమైన ఒక క్వాలిటీ ఫ్యూల్ అనమాట. కేవలం ఇవే కాదు, అసలు మ్యాజిక్ అంతా ఈ మైక్రోన్యూట్రియంట్స్లోనే ఉంది. ఉదాహరణకి విటమిన్ ఇ మన కణాలకు ఒక బాడీగార్డ్లా పనిచేస్తుంది. అలాగే మెగ్నీషియం, మాంగనీస్ లాంటివి మన శరీరంలో వందల కొద్ది పనులకు అవసరం. ఇవే బాదం యొక్క అసలైన బలం. తరువాతి విభాగానికి వెళ్దాం. సరే, బాదం తింటే మన బాడీ లోపల ఏం జరుగుతుంది? మన గుండె దగ్గర్నుంచి జీర్ణ వ్యవస్థ వరకు అది ఎలాంటి మేలు చేస్తుందో చూద్దాం రండి. సింపుల్గా చెప్పాలంటే, బాదంలో ఉండే మంచి కొవ్వులు మన రక్తనాళాల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ను తరిమికొట్టి మనకు హెల్ప్ చేసే మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. అంతేకాదు, దీనిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం మన బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్లో ఉంచి మన హార్ట్కి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయన్నమాట. మన ఎముకల్ని ఒక బిల్డింగ్ అనుకుంటే, బాదంలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఆ బిల్డింగ్కు కావాల్సిన సిమెంట్, ఇటుకలు, ఐరన్ లాంటివి. ఇవి మన ఎముకలను బలంగా, గట్టిగా చేస్తాయి. పిల్లల ఎదుగుదల దగ్గర్నుంచి వయసైన వాళ్లలో ఎముకలు బలహీనపడకుండా చూడటం వరకు ప్రతి స్టేజ్లోనూ ఇవి చాలా అవసరం. షుగరున్నవాళ్లకు ఇదొక మంచి విషయం. బాదంకి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే ఏంటి? దీన్ని తిన్న వెంటనే బ్లడ్లో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోవు, నెమ్మదిగా రిలీజవుతాయి. దీనివల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. దీనిలోని మెగ్నీషియం కూడా ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇక బాదంలో ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిదే. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ను క్లీన్గా ఉంచుతుంది, మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా చూస్తుంది, మొత్తం మీద మన పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన శరీర కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ అనే కొన్ని నెగటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. బాదంలో ఉండే విటమిన్ ఇ లాంటి యాంటీఆక్సిడెంట్స్ ఈ ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేస్తాయి. దీనివల్ల మన చర్మంపై ముడతలు రావడం తగ్గుతుంది, శరీరం లోపల నుంచి ఆరోగ్యంగా యవ్వనంగా ఉంటుంది. ముఖ్యంగా గర్భవతులకు ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం లాంటి పోషకాలు చాలా అవసరం. ఇవి కడుపులో బిడ్డ ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. అయితే ఒక్క విషయం, ప్రెగ్నెన్సీ టైంలో ఏది తినాలన్నా డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం శరీరం లోపల జరిగే మంచి గురించి మాట్లాడుకున్నాం. సరే, మరి బయటకు కనిపించే అందం మాటేమిటి? బరువు సంగతేంటి? బాదం దీనికెలా సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం. బాదాంలో ఉండే విటమిన్ ఇ మన స్కిన్కి ఒక న్యాచురల్ ప్రొటెక్షన్ లాంటిది. ఇది చర్మాన్ని సాఫ్ట్గా, గ్లోయింగ్గా ఉంచుతుంది. అందుకే కదా చాలా బ్యూటీ ప్రొడక్ట్స్లో ఆల్మండ్ ఆయిల్ వాడతారు. ఇది స్కిన్కి, హెయిర్కి కూడా ఒక మంచి న్యాచురల్ మాయిశ్చరైజర్. ఇన్ని క్యాలరీలున్నాయి కదా, బరువు పెరుగుతామేమో అని చాలామంది అనుకుంటారు. కానీ అసలు కథ వేరే ఉంది. మధ్యాహ్నం ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ బదులు కొన్ని బాదం పప్పులు తిని చూడండి. దానిలో ఉండే ప్రోటీన్, ఫైబర్ వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దాంతో వేరేవి తినాలనే కోరిక తగ్గుతుంది.
ఐదో విభాగానికొస్తే బాదం కేవలం శరీరానికే కాదు, మన బ్రెయిన్కి కూడా ఒక సూపర్ ఫుడ్. ఇది మన ఆలోచనా శక్తిని, జ్ఞాపక శక్తిని ఎలా మెరుగుపరుస్తుందో ఇప్పుడు చూద్దాం. బాదంలో ఉండే విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మన బ్రెయిన్ సెల్స్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి, కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతాయి. అందుకే చదువుకునే పిల్లలకు, రోజంతా మెదడుకు పనిచెప్పే ప్రొఫెషనల్స్కి ఇదొక పర్ఫెక్ట్ స్నాక్. ఇక చివరి విభాగానికి వచ్చేశాం. బాదం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నాం, బావుంది. కాని అమృతమైనా సరే అతిగా తీసుకుంటే విషమంటారు కదా. అందుకే దీన్ని ఎలా తినాలో, ఎంత తినాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, రోజుకి ఒక గుప్పెడు, అంటే సుమారుగా 8-10 బాదం పప్పులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. మితంగా తీసుకుంటేనే దాని పూర్తి ప్రయోజనాలు మనకు అందుతాయి. జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మార్కెట్లో దొరికే ఉప్పు, చక్కెర కలిపిన ప్యాకెట్ల కన్నా సహజమైన బాదం తినడమే ఎప్పుడూ బెస్ట్. వీలైతే రాత్రి నీళ్లలో నానబెట్టి పొద్దున తినండి. ఇలా చేయడం వల్ల అవి ఇంకా తేలిగ్గా జీర్ణమవుతాయి, పోషకాలు కూడా బాగా అందుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా అతిగా తినడం వద్దు. మనం తినే మంచి ఆహారం మన ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బాదం లాంటివి మన శరీరానికి మేలే చేస్తాయి. కానీ సంపూర్ణ ఆరోగ్యమంటే కేవలం ఈరోజు గురించి ఆలోచించడం కాదు, రేపటి గురించి కూడా ఆలోచించడమే. బాదం తినడం లాంటి మంచి అలవాట్లు మన ఆరోగ్యానికి ఒక ఆధారమైతే, ఊహించని పరిస్థితుల కోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి ప్లానింగ్ ఉండటం మరో ఆధారం. ఈ రెండూ కలిసినప్పుడే మనకు సంపూర్ణ ఆరోగ్య భద్రత లభిస్తుంది. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన సంపూర్ణ ఆరోగ్యం వైపు మనం వెయ్యబోయే తర్వాతి అడుగు ఏంటి? బహుశా రేపట్నుంచి మన డైట్లో కొన్ని బాదం పప్పులను చేర్చుకోవటం ఒక మంచి ప్రారంభం కావచ్చు. ఏమంటారు? ఒక చిన్న మార్పుతోనే కదా పెద్ద ప్రయాణం మొదలయ్యేది.